రాష్ట్రంలో మహిళలకు రక్షణ పూర్తిగా లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ స్థాయి వ్యక్తి నుంచి చిన్న ఆలయాల చైర్మన్ల వరకు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆఖరికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళను వేధిస్తూ అడ్డంగా దొరికిపోయిన అతనిపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహించారు. మహిళల సహన శక్తుల్ని ఈ కూటమి ప్రభుత్వం పరీక్షిస్తోందని, మహిళా లోకం ఎదురు తిరిగే రోజు దగ్గరలోనే ఉందని పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళల పరిస్థితి చూస్తే బాధేస్తుందండి. ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే పోలీసులు కానీ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి భద్రత లేదు, రక్షణ లేదు అని చెప్పడానికి ఎక్కడ ఎవ్వరూ సంకోచించట్లేదు. రోజు జరుగుతున్నటువంటి సంఘటనలు వాటికి నిదర్శనం. మనం ఇది వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు అయితే కానివ్వండి, లేకపోతే టీటీడీ లాంటి పుణ్యస్థలమైనటువంటి దానికి సంబంధించినటువంటి చైర్మన్లు కానీ ముఖ్యులు కానీ చేసేటువంటి ఆడవాళ్ళ మీద చేసేటువంటి లైంగిక దాడులేమి, వాళ్ళు మోసం చేయడం ఏంటి, ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కథనాలు వినుంటామో మనం. విత్ ప్రూఫ్స్. అరవ శ్రీధర్ ఇన్సిడెంట్, పవన్ కళ్యాణ్ గారు నేను మహిళల్ని కాపాడడానికి వచ్చానని చెప్పి జనసేన ఒక ఎమ్మెల్యే మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వీడియో బయటకు వచ్చినా గానీ ఆయన కనీసం దాని మీద ఒక యాక్షన్ కూడా తీసుకోకుండా దాన్ని ఏదో తుతుమంత్రంగా, ఆ రోజు మరీ నవ్వొచ్చే విషయం ఏంటంటే ఏదన్నా ఉంటే అది బయటికి రాకుండా చూసుకోండి అని చెప్తున్నారు. దాంతో పాటు ఆదిమూలం గారి వీడియో బయట వాళ్ళని కాదు, ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మీ సొంత టీడీపీకి కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసినటువంటి మహిళతో అసభ్యమైనటువంటి సైగలు చేస్తూ వీడియో బయటకు వచ్చింది. దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. తర్వాత కునా రవికుమార్, ఇది జరిగి ఎన్ని నెలలు అయి ఉంటుందంటే ఆయన మీద ఏమన్నా యాక్షన్